ముగ్గురం, నేను ఒక్కదాన్ని కాదు, ఇద్దరం కాదు, ముగ్గురం కదా, ముగ్గురికి ఫీజెస్ కూడా మమ్మీ ఇయర్కి మొత్తం ఒకటే రోజు కట్టేసేది. కొంతమంది పిల్లలు ఎగ్జామ్ ఫీజు కట్టకుంటే ఎగ్జామ్ టైంకి బయట నిలబెడతారు కదా. నేను అప్పుడు అనుకునేదాన్ని, నేను ఎప్పుడు నిలబడతా అట్లా బయట, నేను ఎప్పుడు ఎగ్జామ్ రాయకుంటుంటా అని, అంటే ఎగ్జామ్కి భయం వేసి. కానీ కొంచెం పెద్ద అయినాక తెలిసింది వాళ్ళందరూ ఫీజు కట్టలేక అట్లా బయట నిల్చురు. మా మమ్మీ ఫీజు కట్టడం వల్ల నేను ఇట్లా రాస్తున్నా, ఇంత స్టేజ్లో ఉన్నా అని నాకు అప్పుడు అర్థమైంది. కొన్ని ఇయర్స్ తర్వాతకి. చిన్నగా ఉన్నప్పుడు ఏంది, వాళ్ళు అలా నిల్చురు అంటే నా ఫ్రెండ్స్ అందరు బయట నిల్చురు, వాళ్ళు ఏమి ఎగ్జామ్ రాస్తలేరు, నేను ఒక్కదాన్ని ఎగ్జామ్ రాయంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అన్నట్టు ఉండేది కదా. సో అలా అయితే ఉండేది. ఫీజు మొత్తం ముగ్గురికి ఇయర్కి మొత్తం ఒకటేసారి కట్టేసేది. ఇంకా మధ్యలో ఏ టీచర్ వచ్చి కానీ, ఏ మేడం వచ్చి, ఏ సార్ వచ్చి కూడా మీరు ఫీజు కట్టలే నిషిత, ఫీజు కట్టలే నిఖిత అని ఏ రోజు మమ్మల్ని నేర్పలేదు.